అంతర మరణాంతర జీవిత అనుభవాలు. శరీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టేసిన ఆత్మ తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో అంతకుముందు స్థూల శరీరంలో చేసిన కర్మల ఫలితాలనన్నిటినీ విధిగా అనుభవించవలసి వస్తుంది. మరొకసారి చెప్తాను. శరీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టేసిన ఆత్మ తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో అంతకుముందు స్థూల శరీరంలో చేసిన కర్మల ఫలితాలనన్నిటినీ విధిగా అనుభవించవలసి వస్తుంది. ఒకానొక అజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలితే చీకటి కూపాలను తానే సృష్టించుకొని వాటిల్లో నరకయాతనలను అనుభవిస్తుంది. ఒకవేళ చక్కటి జ్ఞానపు రీతిలో శరీరాన్ని వదిలితే ఆ ఆత్మ చక్కటి సూక్ష్మ శరీరంతో చక్కటి ఊర్ధలోకాల్లో ప్రతిఫలాలను ఆనందంగా భోగిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల జీవిత అనుభవాలు ఉన్నాయో మరి మరణం తర్వాత అన్ని రకాల మరణాంతర జీవిత అనుభవాలు ఉన్నాయి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. కోటాను కోట్ల మరణాంతర జీవిత అనుభవాలు ఉన్నాయి. ఎన్నో కోట్లు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఒక లోకం గాదు. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరాలతో అనేక సూక్ష్మ లోకాలలో తమకు తగిన అనుభవాలను అనుభవించిన తర్వాత ఆయా ఆత్మలు ఆయా సూక్ష్మ శరీరాలను వదిలిపెట్టేసి కారణ లోకాల్లో ప్రవేశిస్తుంది. అక్కడ తమ తమ గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకొని ఏ విధమైన భౌతిక లోక కర్మల ద్వారా ఏ విధమైన సూక్ష్మలోక అనుభవాలు పొందామో గ్రహించి వాటిని ఆధారంగా చేసుకొని నూతన జన్మలకు సిద్ధపడతాయి. ఇవన్నీ కూడా ధ్యానంలో ఎవరికి వారే తెలుసుకోవచ్చు. మనం ధ్యానం చేస్తే ఇవన్నీ అనుభవంలోకి వస్తాయంట. అయితే ధ్యానంలో కూర్చున్న మొదటి రోజునే తెలియవు. మరి దీక్షతో రోజువారీ సాధన చెయ్యాలి. అంటే ధ్యానంలో చేస్తదనేసి ఒక రోజుల్లో ఏం తెలియవు. మన సాధన బట్టి తెలుస్తూ ఉంటాయి. గత జన్మల్లో ఎవరికి వారు చేరుకున్న ఆత్మస్థాయిని బట్టి ధ్యాన ప్రక్రియ ద్వారా త్వరగాను, ఆలస్యంగాను మొత్తం మీద ఆ చిరకాలంలోనే అందరికీ ఈ సూక్ష్మ శరీర, కారణ శరీర అనుభవాలు తప్పకుండా అనుభవంలోకి వస్తాయి. అటా ఇటా ధ్యాన సాధనలో, ధ్యాన శాస్త్రంలో మరి నమ్మకానికి తావు లేదు. శాస్త్రీయ దృక్పథానికి, స్వీయ అనుభవానికే తావు ఉంది. మన జీవితం సరిగ్గా జీవించాలి అంటే మొట్టమొదటగా ఈ మరణాంతర జీవితం ఉందా లేదా అనే అటో ఇటో తేల్చేసేయాలి. మనకు మరణాంతర జీవితం ఉన్నదా లేదా అది ముందు తేల్చేసేయాలి. తేల్చకపోతే ఎప్పటికీ మనం సరైన జీవితం జీవించలేము. ఎవరైతే ఈ మరణాంతర జీవితం ఉన్నదా లేదా అన్న దానిని తమ ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటారో వారే నిజమైన అసలైన ఆస్తికులుగా తయారవుతారు. ధ్యాన సాధనలో తెలుసుకున్న వాళ్ళు ఆస్తికులుగా తయారవుతారు. అంటే మొన్ననే చెప్పాను నేను. ఆస్తికులుగా అంటే దైవాన్ని నమ్ముతారు. అంతవరకు వారు పేపర్ టైగర్స్ అంటే వాచక ఆస్తికులు. పేరుకు మాత్రమే వాళ్ళు ఆస్తికులు. ధ్యాన మాధ్యమం ద్వారానే, ఆత్మానుభవం ద్వారానే ఎవరైనా నిజమైన ఆస్తికులుగా అవుతారు. అప్పుడే వారి జీవితాల్లో కొట్లాడుకోవటం, హింసాత్మక ప్రవృత్తి, జంతువధ, జంతు మాంస భక్షణ ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా మాయమవుతాయి. స్వానుభవం చాలు. మనము ఏ కృష్ణుడిని నమ్మనక్కర్లేదు. మనం ఏ ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్‌ని నమ్మక్కర్లేదు. మనం ఏ రేమాండ్ మూడీని నమ్మక్కర్లేదు. మన స్వంత ధ్యానానుభవాన్ని నమ్మితే చాలు. ఎవ్వరి నమ్మకున్నా మన స్వ అనుభవాన్ని మనము నమ్మితే చాలు అంటున్నారు సార్. మన స్వంత అనుభవాన్ని నమ్మక తప్పదు కదా! మన అనుభవాన్నయితే నమ్మాలి గదా! మనకొచ్చిందే గదా అది. కనుకనే ఈ స్వంత అనుభవం అనేది మన చేతిలో వెన్నముద్ద లాంటిది. సొంత అనుభవం లేకపోతే ఆత్మజ్ఞానం అన్నది కొండమీది కోతి. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ఆత్మానుభవాన్ని చేతిలో వెన్నముద్దల ధ్యానం మనకు ప్రసాదిస్తుంది. మరణము అన్నది లేనే లేదు అన్న జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ముక్త జీవులు. ఏ జీవికైతే ఈ పరమ సత్యం అవగతం అవుతుందో, ఆ జీవికి ఇంకా జీవితం అంతా నవ్వే నవ్వు. ఇంకా జీవితం అంతా శుభమే శుభం. ఇంకా జీవితం అంతా అటే అటే ఆట. ఇంకా జీవితం అంతా సంతోషమే సంతోషం.
ఇక జీవితం అంతా హర్షమే హర్షం. ఇక జీవితం అంతా ఆనందమే ఆనందం. అలాంటి జీవులే ముక్త జీవులు. మోక్షం పొందిన జీవులు. నిర్వాణ పదవిని అధిష్ఠించిన జీవులు. ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్. మరి ముక్త జీవులే సమాజంలో సరియైన సభ్య సమాజ జీవులుగా మెలగగలరు. ముక్త జీవులే అందరినీ సభ్య సమాజ జీవులుగా మార్చగలరు. ముక్త జీవులే ఈ భూమిని దివిగా మార్చగలరు. ముక్త జీవులే ఈ ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికంగా చూడగలరు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల ధ్యేయం ప్రతి మనిషిని ముక్త జీవుడిగా చేయటం. లేదు మరణం అనే అనుభవాన్ని ప్రతి మనిషికి ప్రసాదించే ప్రయత్నం చేయడమే ప్రతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ యొక్క ధ్యేయం. లేదు మరణం అని చెప్పడమే. లేదు మరణం. ఏ కణానికి, ఏ మొక్కకి, ఏ జంతువుకి, ఏ న్యూట్రాన్‌కి, ఏ ప్రోటాన్‌కి మరణ భయం అన్నది లేదు. ఒక్క మానవుడికి తప్ప. ప్రతి పశువు, ప్రతి ఏనుగు అన్నీ ఎంతో హాయిగా జీవిస్తున్నాయి. ఎందుకంటే ఆ యొక్క ఆత్మలు తమ శాశ్వతమైన ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునే ఉన్నాయి. కనుకనే ప్రతి పశువు చంపబడుతుంటే కొంత సావధానంగానే చస్తుంది. ఎక్కువగా ఎదిరించి పోరాడదు. తనకు తెలుసు తప్పదు. కనుక శరీరాన్ని విడిచిపెడుతున్నాను. అయితే ఆత్మగా విహరిస్తాను అని. పాపం జంతువులకు అంత అవగాహన ఉందంట. అయితే ఆ పశువును చంపి మానవుడు మాత్రం పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు. వచ్చేది ఎవరికి? మనకే ఆ పాపం. పశువు ప్రశాంతంగా చస్తుంది. మానవుడు అశాంతితో జీవిస్తాడు. ప్రకృతిని బలవంతంగా వశపరుచుకోవాలని చూస్తున్నాడు మానవుడు. కానీ ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ప్రకృతిని గౌరవంగా చూడాలి అన్నదే సభ్యమానవ రీతి, సభ్యమానవ జీవిత విధానం. కనుక లేదు మరణం అని విశ్వంలో ప్రతి ప్రాణి ఘోషిస్తూ ఉంటే, పరిణితి చెందిన మానవ ఆత్మలు మాత్రము మరణ భయంతో కంపిస్తున్నాయి. మరొకసారి తెలుసుకుందాం. లేదు మరణం, లేదు మరణం. మనం తెలుసుకునేదేంటి? లేదు మరణం, లేదు మరణం. శాశ్వతంగా మనం లేదు మరణం అని తెలుసుకుందాం. అప్పుడే మనం హాయి అయిన జీవితాన్ని క్షణక్షణము అనుభవించగలం. చనిపోయిన తర్వాత అంటే ఈ భౌతిక కాయాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఆత్మలైనా, మామూలు సామాజిక పరమైన ధర్మజ్ఞానం ఉన్న ఆత్మలైనా స్వర్గ సుఖాలను తప్పకుండా అనుభవిస్తారు. మంచి పనుల వల్ల. అంటే చనిపోయిన తర్వాత అందరికీ సుఖాలు ఉంటాయి. మరి కుజ్ఞానం ఉన్న ఎంత మంచివారైనా ఆత్మజ్ఞానం లేనప్పుడు, ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు రకరకాల మనోప్రభావాలకు లోనై పరితపించవలసిందే. ఆత్మశాంతి లేకుండా శోకించవలసిందే వాళ్ళు. కనుక చనిపోయిన తర్వాత కాకుండా చనిపోకముందే ఇప్పుడే అద్భుతమైన సుఖశాంతులతో విలసిల్లాలంటే మనం కేవలం మంచి కార్యాల వల్ల ఏమాత్రము అది సాధ్యం కాజాలదు. కేవలము ఆత్మజ్ఞానం ద్వారానే. మరి మంచి కార్యాలు ఇవన్నీ ఎలా లభిస్తాయి మనకు? ఆత్మజ్ఞానం ద్వారానే. ఆత్మ యొక్క అనుభవం ద్వారానే సత్యలోక ప్రాప్తి ఉన్నది. నిత్యానంద లోక ప్రాప్తి అన్నది సాధ్యం. అయితే సారేమంటున్నారంటే చనిపోయిన తర్వాత కాకుండా చనిపోక ముందే ఇప్పుడే అద్భుతమైన శాంతులతో విలసిల్లాలంటే మన కేవలం మంచి కార్యాల వల్ల సాధ్యమవుతుంది. కనుకనే శుభ పరిత్యాగి అన్నాడు శ్రీకృష్ణుడు. శుభాలను వదిలేయాలి, అశుభాలను వదిలేయాలి. అంటే శుభాన్ని, అశుభాన్ని రెండింటిని పరిత్యజించు. నీలో నువ్వు నిమగ్నం కా. రెండింటిని వదలాలి. శుభాన్ని, అశుభాన్ని. ధ్యానం చెయ్యి. యోగివి కా. అప్పుడే నీకు శాశ్వతమైన సుఖశాంతులు ఇప్పటి నుంచే లభిస్తాయి. ధ్యానం చేసుకుంటే మనకి ఇప్పటి నుంచే అన్ని అనుభవించొచ్చని సారు అంటున్నారు. మరి చనిపోయిన తర్వాత అత్యంత ఊర్ధ్వ లోకాలకు చేరుతావు. ఇంకా ఇప్పుడు అనుభవించేదే కాకుండా మనం ఊర్ధ్వ లోకాలకు కూడా చేరుతాం. తిరిగి ఈ లోకానికి రా. మళ్ళీ రామిగ భూలోకానికి అని కృష్ణుడు ఆ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆ సాటిలేని గీతలో విస్తారంగా ప్రవచించాడు. శ్రీకృష్ణ భగవానుడు శుభాన్ని అశుభాన్ని వదిలేయండి అని చెప్పిందని ఇక్కడ సార్ కూడా వివరించారు. కనుక ఈ క్షణం నుంచే మనము ఆత్మజ్ఞాన పరమైన పరమ సుఖాలను అనుభవించాలి. ఎలాగో చనిపోయిన తర్వాత అనుభవిస్తాం కదా! అప్పుడే మనం సుఖాలనన్నిటిని అనుభవిద్దాం. అంతవరకు మనకు శాంతి ఉంటేనేం, అశాంతి ఉంటేనేం, రోగం ఉంటేనేం, అనారోగ్యం ఉంటేనేం అని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు మాత్రము రోగం ఎందుకుండాలి? ఇప్పుడు మాత్రం ఎందుకు అశాంతి ఉండాలి? ఇప్పుడు మాత్రం ఎందుకు అసుఖం ఉండాలి?
చనిపోయిన తర్వాత దివ్య జీవితం కంటే ఈ క్షణం నుంచే దివ్య జీవితం జీవించవచ్చు కదా! తప్పకుండా ఆ విధంగా జీవించాలన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల అందరి ధ్యేయం. ప్రతి మనిషి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే దివ్య జీవితాన్ని అనుభవించాలి. ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే సమరసుఖాలను అనుభవించాలి. మనకు మృత్యువుకు సంబంధమే లేదు అని తెలుసుకొని శాశ్వత ఆనంద జీవితాన్ని మనమంతా సమాయత్తం అవుదాం. కనుక వెంటనే ధ్యాన ప్రస్తావన ఎత్తుదాం. వెంటనే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. వెంటనే మన నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుందాం. వెంటనే మన సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకుందాం. వెంటనే ఊర్ధ్వలోకాల్లోని మన పూర్ణాత్మతో మాస్టర్స్ తో అనుసంధానం చేసుకుందాం. వెంటనే జన్మ పరంపరల గురించి తెలుసుకుందాం. ఇవన్నీ దేని వల్ల వస్తాయి? ధ్యానం వల్లనే. ఇవన్నీ పొందటానికి మనము దైనందిన జీవితంలో ఏ విధమైన మార్పులు చేసుకోనక్కర్లేదు. మన సంసార సుఖాలను అసలు విడిచిపెట్టనక్కర్లేదు. మనం ఇహలోకపు వాంఛలను ఎంత మాత్రం పరిత్యజించవలసిన అవసరం లేదు. ఇహలోకపు కళలను, విద్యలను ఒక పక్క నేర్చుకుంటూనే, ఇహలోక సుఖాలను ఒక పక్క అనుభవిస్తూనే, అమరలోకపు దివ్య జీవితాన్ని కూడా మరో పక్క జీవించాలి. ఆధ్యాత్మికంగా 2 విధాలుగాను చక్కగా జీవించవచ్చు. అదే సరియైన జీవన రీతి. మనం ఈ ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ ఇక్కడే అనుభవించవచ్చు అని సారు చెప్తున్నారు. అతి చక్కగా ప్రాపంచికంగా, అతి చక్కగా ఆత్మపరంగా ప్రతిరోజు జీవించాలి. అదే పూర్ణ దివ్య జీవిత సారాంశం. సంసారంలో పిల్లలతో ఆనందంగా ఉండటానికి, స్త్రీ పురుషుల పరస్పర సంభోగానందం అనుభవించడానికి ఎప్పుడు ఇంత మాత్రము సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. సెక్స్ అన్నది సంతోషంగా, ఆనందంగా, చక్కగా స్వీకరించవలసిన, అనుభవించవలసిన ప్రకృతి సహజమైన విషయం. అందుకే ఈ సృష్టి ఉంది. అన్నిటినీ చక్కగా అనుభవించడానికే ఈ సృష్టి. అయితే వాటిని అశాస్త్రీయమైన మరణ భయంతో అనుభవించకుండా నిరాశతో, నిస్పృహతో జీవిస్తున్నాడు సగటు మానవుడు. ఎందుకు ఇలా జీవిస్తున్నాడు అంటే అతనికి ధ్యానం లేదు. ఈ ప్రపంచాన్ని అణువణువు అనుభవించాలి. ఈ ప్రపంచాన్ని క్షణక్షణము అనుభవించాలి. అందుకోసమే ఆధ్యాత్మికత. అందుకోసమే మరణ భయం తీసివేయాలి. అదే మరణం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య సత్యాలు. నెక్స్ట్, ఎవరి కర్మను వారే అనుభవించాలి. మన చెడే మనకు చెడు చేస్తుంది. మన మంచే మనకు చేస్తుంది. అంతే కదమ్మా! ఎవరి కర్మ వారే అందుకే మనం నాకు కాదు అనుకోవద్దు. మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి. మన చెడే మనకు చెడు చేస్తుంది. మన మంచే మనకు మంచి చేస్తుంది. పత్తిరిజిస్స బుద్ధ పదం. అన్ని చోట్ల దుఃఖం విస్తరించి ఉంది. ఇది మొదటి సత్యం. దుఃఖం కేవలం తృష్ణ వల్లనే సంభవం. అన్ని చోట్ల దుఃఖం ఉంది. ఈ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే తృష్ణ వల్ల. దుఃఖము తృష్ణ వలన. ఇది రెండవ సత్యం. తృష్ణ అంటే విచక్షణారహితమైన మోహం. తృష్ణ అంటే అవసరాలకు మించిన కోరికలు. తృష్ణ అన్నది అతి యొక్క విశ్వరూపం. తృష్ణకు అర్థాలు సార్ 3 విధాలుగా చెప్పారు. విచక్షణారహితమైన మోహము, అవసరానికి మించిన కోరికలు, అతి యొక్క విశ్వరూపం. ఏది అతిగా కావాలనుకోకూడదు. సరిపోయినంత అనుకోవాలి ఎప్పుడైనా గాని. తృష్ణ అన్నది అవిద్య జనితం. ఇది 3వ సత్యం. ఆధ్యాత్మిక విద్యలేమిని అవిద్య అంటాం. ఆధ్యాత్మిక విద్య ప్రతి ఒక్కరికి ఉండాలి. లేమి లేకపోతే అవిద్యనే. అవిద్య అన్నది అష్టాంగ మార్గం ద్వారా పోగొట్టబడుతుంది. ఇది 4వ సత్యం. అష్టాంగ మార్గం అంటే సరియైన దృక్పథాలు. ఈ అష్టాంగ మార్గం అంటే సరియైన దృక్పథాలు, సరియైన కోరికలు, సరియైన వాక్కు, సరియైన జీవన వృద్ధి, సరియైన వ్యవహార శైలి, సరియైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, చివరగా సరైన ధ్యానంతో కూడుకున్న పూర్ణ శాస్త్రీయ ఆధ్యాత్మిక సాధనా విధానం. అష్టాంగ మార్గం గురించి సారు చెప్పారు. ప్రకృతి ఎప్పుడు సదా నిరంతరం తన భంగిమలను మారుస్తూనే ఉంటుంది. మనం నిత్యము క్షణక్షణం మారుతూ ఉన్న ప్రకృతిలో జీవిస్తూ ఉంటాం. కనుక మన చుట్టూ ఉన్నదంతా మార్పే అన్న ఈ సత్యాన్ని నిత్యము మరుపు లేకుండా ఎరుకలో ఉంచుకోవడమే బుద్ధ పదంలో పయనించడం అంటే. అదేవిధంగా ప్రతి ప్రాణిలో ఉండే నేను అన్నది ప్రకృతిలో భాగమే. నేను అనేది నిరంతరం మారే క్షణిక భావనల సమూహమే. వాస్తవానికి నేను అన్నది ఏ ప్రత్యేక అస్థికత లేని వస్తువు అని తెలుసుకోవడమే. ఆ సత్యంలో నిత్యము అనుక్షణము జీవించడమే బుద్ధ పదంలో ఉండటం అంటే. శారీరక హింసే ఉన్న ఒకగానొక నిజమైన హింస. అందుకే అహింసో పరమో ధర్మ. అహింసలో సదా జీవించడమే బుద్ధ పదంలో జీవించడం అంటే. అహింసలో జీవించడమే బుద్ధ పదంలో జీవించడం.
ఎప్పుడు ఈ అహింసనే ఉండాలి. దాన్నే మనం బుద్ధ పదంలో జీవించడం అని అంటాం. మరొకసారి వినండి. అహింసలో సదా జీవించడమే బుద్ధ పదంలో జీవించడం అంటే. ప్రతి కర్మకి తదనుగుణమైన ప్రతి కర్మ ఉంటుంది. అదే కర్మ. సిద్ధాంతం అంటే ఈ సత్యాన్ని సదా ఎల్లప్పుడూ పూర్ణ స్పృహలో ఉంచుకోవడమే. బుద్ధ పదంలో జీవించడం అంటే నిరంతరం అన్నిటినీ అందరికీ నేర్పుతూ ఉండటమే ప్రజ్ఞ అంటే కరుణాపదమే బుద్ధ పదం. నిరంతరం అన్నిటినీ నేర్చుకుంటూ ఉండటమే కరుణ అంటే ప్రజ్ఞాపదమే బుద్ధ పదం. సకల ప్రాణికోటితోనూ సదా మైత్రిభావం కలిగి ఉండాలి. ఇలా ఉండాలి మనం సకల ప్రాణికోటితోనూ సదా మైత్రి భావాన్ని కలిగి ఉండాలి. మైత్రీ పదమే బుద్ధ పదం. ఈ మైత్రీ పదమే బుద్ధ పదం. బుద్ధుడు ఓ అసామాన్య సత్య పరిశోధకుడు. బుద్ధుడు ఓ అసామాన్య ధ్యానయోగ పరిసాధకుడు. బుద్ధుడు ఓ అసామాన్య కర్మ సిద్ధాంత జ్ఞాన పరిబోధకుడు. బుద్ధుడు ఓ అసామాన్య జ్ఞాన పరిప్రచారకుడు. బుద్ధ పదములో ప్రవేశించకోరే వారందరూ అదే విధంగా సత్య పరిశోధకులు కావాలి. బుద్ధ పదంలో ప్రవేశించకోరే వారందరూ అదే విధంగా ధ్యానయోగ పరిసాధకులు కావాలి. బుద్ధ పదంలో ప్రవేశించకోరే వారందరూ అదే విధంగా కర్మ సిద్ధాంత జ్ఞాన పరిబోధకులు కావాలి. బుద్ధ పద బుద్ధ పదంలో ప్రవేశించకోరే వారందరూ అదే విధంగా జ్ఞాన పరిప్రచారకులు కావాలి. ఇదే బుద్ధ పదంలో ప్రయాణించడం అంటే. పిరమిడ్ మాస్టర్స్ అందరూ బుద్ధ పదగాములు. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ఆధ్యాత్మిక ధర్మం శరణం గచ్ఛామి. ఆధ్యాత్మిక ధర్మం శరణం గచ్ఛామి. సజ్జన సంఘం శరణం గచ్ఛామి. సజ్జన సంఘం శరణం గచ్ఛామి. థ్యాంక్ యూ మాస్టర్స్.